అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారంటూ రామంతపూర్ ఇందిరానగర్లో రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు ఇంటి వద్ద బాలకృష్ణనగర్ కాలనీవాసులు నిరసన వ్యక్తం చేశారు. తమ కాలనీలో డ్రైనేజ్ పైప్ లైన్ అభివృద్ధి కోసం 72 లక్షల రూపాయల పనులు శాంక్షన్ అయితే ఆ పనులను స్థానిక బీజేపీ కార్పొరేటర్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఇంటి వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ రామంతపూర్ డివిజన్లోని బాలకృష్ణనగర్ కు డ్రైనేజ్ లైన్ లేనందున స్థానిక కార్పొరేటర్ నుండి మొదలు సీఎం పీఎం రాష్ట్రపతి వరకు సమస్యను తీసుకువెళ్లామని సమస్యను గురించి 72 లక్షల పనులు శాంక్షన్ అయ్యాయి కానీ స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆ పనులను అడ్డుకుంటున్నారని అందుకే కార్పొరేటర్ ఇంటి వద్ద నిరసనకు దిగినట్లు వారు తెలిపారు. బీజేపీ యువ మోర్చా నేతలు కూడా బీజేపీ కార్పొరేటర్ ఇంటి ముందు ధర్నాకి దిగారు. కార్పొరేటర్ గెలుపు కోసం కృషి చేస్తున్నందుకు మా అభివృద్ధి పనులను అడ్డుకుంటారా అంటూ ఆ కాలనీ వాసులతో పాటు యువ మోర్చా బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి పైప్ లైన్ మారాలనుకుంటే ప్రజా ఆగ్రహానికి గురవుతారు. ఇక్కడ నుంచి పైప్ లైన్ మార్చాలనుకుంటే ప్రజా ఆగ్రహానికి గురవుతారు. ఇక్కడ శాంక్షన్ అయినటువంటి పైప్ లైన్ మార్చాలనుకుంటే ప్రజా ఆగ్రహానికి గురవుతారు. మాకు శాంక్షన్ అయిన పైప్ లైన్ మాకే, పైసలు ఖర్చు పెట్టిన డబ్బులు ఖర్చు పెట్టిన ఏమైంది మేమన్నా ఓట్లేసామే కదా, ఓట్లేసామే కదా సార్. పైప్ లైన్ మార్చాలనుకుంటే తస్మత్ జాగ్రత్త. మా పైప్ లైన్ మార్చాలనుకుంటే తస్మత్ జాగ్రత్త. ఉద్దేశపూర్వకంగా మార్చిన మా పైప్ లైన్ వెంటనే నెల రోజుల నుంచి ఉద్దేశపూర్వకంగా ప్రారంభించిన ఆపేసిన పనులను వెంటనే ఉద్దేశపూర్వకంగా నెల రోజుల నుంచి ఆపేసిన పనులను వెంటనే ఉద్దేశపూర్వకంగా నెల రోజుల నుంచి డ్రైనేజ్ పనులను వెంటనే మా పైప్ లైన్ మాకే. ఇక్కడ నుంచి పైప్ లైన్ మార్చే ప్రసక్తి లేదు. ఇక్కడ నుంచి పైప్ లైన్ మార్చే ప్రసక్తి లేదు. బయటికి రావాలి. కార్పొరేటర్ వచ్చి అధికారులతో మాట్లాడాలి. మరి బాలకృష్ణనగర్లో అధికారికంగా శాంక్షన్ అయినటువంటి ఈ పైప్ లైన్లను ఎందుకు ఆపదలుచుకున్నారని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చేసాం. ఈరోజు అధికారుల దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న ఎండి గారు కానీ జిఎం గారు కానీ వారు ఒకటే మాట అంటున్నారు, మీ స్థానిక కార్పొరేటర్ గారు మాకు అక్కడ పనులను ఆపమని చెప్పేసి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది, మేము అందు గురించే ఇక్కడ పనులు ఆపుతున్నామని చెప్పేసి అంటున్నారు. మరి ఎందు గురించి ఆపాల్సి వచ్చింది ఆ వివరణ కొంచెం పబ్లిక్ కూడా తెలవాలి కదా, ఏ విషయం పైన ఆపాల్సి వచ్చింది. మరి ఈ ప్రతిసారి మేము ఒక ప్రధానమంత్రికి లేఖ రాసినంత మాత్రాన్నే మీకు ప్రధానమంత్రి వచ్చి మీకు పని చేస్తాడు, మేము చేయలేమని చెప్పడం అది ఎంతవరకు నిర్లక్ష్యమైన సమాధానం అని ఈ సమాముఖంగా అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఇంతమంది కాలనీ నుంచి తండోపదండాలుగా మాకు సమస్య ఇది ఉందయ్యా అని వివరించుకోవడానికి వచ్చినప్పుడు మరి బయటకు వచ్చి స్పందించకుండా మరి వారు లోపలనే ఉండి వాళ్ళు లోపల చర్చలు జరపడం ఏంటి? వాళ్ళు చెప్పాలనుకుంటున్న మాట ఏదో పబ్లిక్ ముందర వచ్చి చెప్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ ఓట్లేసిన ప్రజలకు అభివృద్ధి చేయాలి కానీ అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని మాత్రం మాకు శాంక్షన్ అయిన పైప్ లైన్ మాకే కావాలని చెప్పేసి మాకు ఇక్కడ అందరం కూడా ముక్తకంఠంతో మాట్లాడడం జరుగుతుంది. మరి ఈరోజు శాంక్షన్ అయిన పైప్ లైన్ వదిలేసి శాంక్షన్ కాని ఏరియాలో ఎట్లా వేస్తారయ్యా అని చెప్పేసి అధికారులను అడిగినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు, మాకు
ఎక్కడైతే శాంక్షన్ అయిందో అక్కడే వేయడానికి రైట్స్ ఉన్నాయి తప్ప దీన్ని మార్చడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు వీరికి చెప్పినప్పుడు వీళ్ళు మేము నాయకులం మా మాట వినకుంటే మీకు మీ ఐఆర్ఎస్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారంట. మరి దీనిపైన స్పందించి మీడియా మిత్రులు కానీ ఆ నాయకులు కానీ అందరూ కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడు మాకు సహకరించిండు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్న గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందమల్ల పరమేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా మొన్న ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, వీరందరి సహకారంతో ఈరోజు మాకు శాంక్షన్ అయిన డ్రైనేజ్ పైప్ లైన్ను మరి మీరు ఉద్దేశపూర్వకంగా ఆపడం వల్ల మీకు మీ ఉద్దేశం ఏమిటని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఇక్కడ నుంచి కార్పొరేటర్ల కానుంచి ఒక దేశ ప్రధాని వరకు మేము మా సమస్యను లేఖ ద్వారా కానీ మేము వెళ్ళి కానీ మేము అన్ని వివరించుకున్నప్పుడు మాకు 72 లక్షల శాంక్షన్ అయిన పనిని మరి ఈరోజు